ప్రతి ఎన్యూమరేటర్ కూడా స్టార్టింగ్లో సరిహద్దులు గుర్తించి హెచ్ఎల్బికి సంబంధించినటువంటి సరిహద్దులు గుర్తించి తర్వాత ఒక రఫ్ డయాగ్రామ్ గీసి దాని ఆధారంగా మనం ఎన్యూమరేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. అయితే చివరిగా 2 ఒరిజినల్ మ్యాప్లు గీయవలసిన అవసరం అయితే ఉంది. మనందరికీ ఇదే పెద్ద టెన్షను, అసలు ఎలా గీయాలి మ్యాప్ అనేది. ఎందుకంటే ఇల్లులు అనేది ఒక వరుస క్రమాన్ని అయితే పాటించకపోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఇల్లు ఈ వరుసలో ఉంటుంది, ఇంకో ఇల్లు ఆ వరుసలో ఉంటుంది. ఇల్లులు అనేవి పెద్ద సైజులో ఉంటాయి. వీధి అంతటిని ఒకేసారి కవర్ చేసి గుర్తించి మనం ఒక డయాగ్రామ్ రూపంలో తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. అయితే మనకు అవగాహన కోసం ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేసిందంటే యాప్లోనే దానికి సంబంధించినటువంటి ఒక గూగుల్ మ్యాప్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ గూగుల్ మ్యాప్ ఉంది కదా, మళ్ళీ మనం ఎందుకు సపరేట్గా చేత్తో గీసినటువంటి మ్యాప్ అనేది వేయాలి అనే డౌట్ అయితే మన అందరికీ రావచ్చు. అయితే గూగుల్ మ్యాప్ అనేది మనకు కొంత అవగాహన వరకు ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్లో పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద ఇల్లు అయితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనకి చిన్న ఇల్లులకు సంబంధించింది కానీ, గుడిసెలకు సంబంధించింది కానీ, లేదా చిన్న రహదారుల విషయంలో కానీ, నడకదారుల విషయంలో కానీ, కొత్తగా వేసినటువంటి సిమెంట్ రోడ్ల విషయంలో కానీ, లేదా కొత్తగా ఏర్పడినటువంటి ఇల్లుల విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన అయితే ఆ గూగుల్ మ్యాప్లో కంప్లీట్గా ఇవ్వబడి ఉండదు, కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి పరిధిలో పూర్తిగా సమాచారాన్ని అంతటిని, అంటే ఏ ఒక్క ఇంటిని విడిచిపెట్టకుండా ప్రతి ఇంటి యొక్క సమాచారం మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ గూగుల్ మ్యాప్ను ఆధారంగా చేసుకొని మనం ఖచ్చితంగా 2 మ్యాప్లు అయితే చేత్తో గీయవలసినటువంటి అవసరం ఉంది. అది మనందరికీ పెద్ద డౌట్ రావచ్చు. సో ఇల్లులు అనేవి ఒక వరుస క్రమంలో ఉండకపోవడం, అదేవిధంగా ఆ డ్రోన్తో చూస్తే కానీ మొత్తం వీధంతా కానీ, లేదా మన హెచ్ఎల్బి బ్లాక్ కానీ ఒకసారిగా గుర్తించగలిగేటట్టుగా ఉండటం, అలాంటిది మనం వెళ్ళి అన్ని ఇల్లులు పట్టేటట్టుగా ఒక మ్యాప్ అనేది ఎలా గీయగలం అనేది మనందరిలో చాలా సందేహం అయితే రావచ్చు. సో దీన్ని మనం సవరించడానికి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంది. ఏదైతే గూగుల్ మ్యాప్ ఉందో అది మన యాప్లో అయితే మనకి కల్పించడం అయితే జరిగింది. యాప్ను ఓపెన్ చేసి 3 లైన్స్ ఉంటాయి, డాట్స్. ఆ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే హెచ్ఎల్బి మ్యాప్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫైల్లో సేవ్ చేసుకోవాలి. రెండవ స్టెప్గా గూగుల్ జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఫైల్లో సేవ్ చేసినటువంటి మన గూగుల్ మ్యాప్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇది అప్లోడ్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్ను కాస్త స్కెచ్ మ్యాప్గా కన్వర్ట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అయితే అవసరం అవుతుంది. ఇది మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేదా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడం ద్వారా గూగుల్ మ్యాప్ అనేది మనకి స్కెచ్ మ్యాప్గా కన్వర్ట్ అయిపోతుంది. దీనికి కొంత సమయం అయితే తీసుకుంటుంది, మహా అయితే 4 to 5 seconds టైం తీసుకుంటుంది. ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ రకంగా బ్లాక్ వైజ్గా ఉన్నటువంటి ఇల్లులు అంటే బాక్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి స్ట్రక్చర్తో కలిపి. దీన్ని మన ఫైల్స్ సేవ్ చేసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం అయితే చేయొచ్చు. పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇల్లు అనేది ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో మనకి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్గా అలా గీయనవసరం లేదు. ఆ పక్క ఇల్లు అయినట్లయితే బాక్స్ రూపంలో ఉన్న స్క్వేర్ కట్గాను, అదేవిధంగా కచ్చా ఇల్లు అయితే త్రిభుజాకారంగా గీయాలని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. అదేవిధంగా హాస్పిటల్ మరియు ఫీల్డ్ అనేది ఖచ్చితంగా మనకి ఈ మ్యాప్లో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు, ఇంటికి ఇంటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కానీ, లేదా రోడ్లు కానీ, ఇల్లు ఏ వరుసలో ఉంది, ఆ పర్టికులర్గా ఇచ్చినటువంటి స్ట్రక్చర్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఛార్జ్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ఎంటీ డ్రాయింగ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ తీసుకొని సేమ్ అదే ప్లేస్లో ఒక ఇంటిని రాసి దానిలో ఆ ఇంటి నెంబరు కిందనేమో గణగృహాలు గుర్తిస్తే మనం మ్యాప్ని చాలా ఈజీగా గుర్తించగలుగుతాం.